నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్యాప్టెన్ హెల్త్ సర్వీస్ ఎండి వెంకటేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటేష్ గారు, మీ యాప్ గురించి చాలా విన్నామండి మేము. ఇది హెల్త్‌కి సంబంధించి. ఓకే. అంటే నేను విన్నంత వరకు సాధారణంగా మనకేదైనా ఇష్యూస్ వచ్చిందంటే మనం సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉంటాం. చాలా టైమ్స్‌లో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. అరే! నాకు పలానా ప్రాబ్లమ్ వచ్చింది. ఏ డాక్టర్ ది బెస్ట్ ఉంటారు? ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి? ఏం చేయాలి అని. కొంతమందికి ఐడియా ఉంటది. చాలామందికి ఐడియా లేదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఒక యాప్ డిజైన్ చేశారు అని విన్నామండి. ఒకసారి ఆ యాప్ కోసం చెప్తారా? ఖచ్చితంగా మేడం. మన యాప్ వచ్చేసి ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది మేడం. హుహు. క్యాప్టెన్ హెల్త్ సర్వీస్ అని కొట్టంగానే యాప్ వచ్చేస్తుంది. క్యాప్టెన్ హెల్త్ హెల్త్ సర్వీస్. సర్వీస్. దాంట్లో ఓకే. మామూలుగా అన్ని యాప్‌లలో లాగిన్ అయినట్టు మొబైల్‌తో ఓటీపీ తోటి లాగిన్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి మనకొచ్చేసి ఏజు, ప్లేస్ అవన్నీ ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మనకున్న ప్రాబ్లమ్‌ని దాంట్లో టైప్ చేయగానే దానికి సంబంధించిన డాక్టర్స్ మొత్తం డిస్‌ప్లే అవుతారు మేడం. ఓకే. సంబంధించిన హాస్పిటల్, సంబంధించిన డాక్టర్స్ మొత్తం డిస్‌ప్లే అవుతారు. హుహుహు. తర్వాత మనకి నియర్ బై ఉన్న హాస్పిటల్‌ని క్లిక్ చేసుకొని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు మేడం. డైరెక్ట్‌గా మనం డైరెక్ట్‌గా బుక్ ఫోన్‌లో చేసుకోవచ్చు. నుంచే చేసుకోవచ్చు. హాస్పిటల్‌కి సంబంధించిన స్టాఫ్ నుంచి మనకు కాలొస్తుంది. ఏ టైంలో బుక్ చేసుకున్నారు, ఏ టైంలో మీరు కన్సల్ట్ అవ్వచ్చనేసి ఎమ్మటే మీకు రిమైండింగ్ కాలొస్తుంది మేడం. అవునా? హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా ఒక ఇష్యూ వచ్చింది. నేను డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే నేను హైదరాబాద్ అమ్మాయిని కాదు అనుకుందాం. యెస్. వేరే ఎక్కడో ఉన్నాను. మరప్పుడెలా? చేసుకోవచ్చు మేడం. ఆ! దానికేం ప్రాబ్లమ్ లేదు. ఆ! ఎవరైనా చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా? ఉంది మేడం. ఒకసారి చెప్పండి. ఉంది. 2 స్టేట్స్‌లో అవైలబుల్ ఉంది మేడం. ఓకే. ఆల్‌మోస్ట్ మనం వచ్చేసి 1600 హాస్పిటల్‌తో కన్సల్ట్ అయ్యున్నాము. టై అప్ అయ్యారు. టై అప్ అయ్యాము. ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ మన టీమ్ కూడా వాళ్ళతోటి మాట్లాడుతుంది. హుహు. డాక్టర్స్ వాళ్ళు చేసే ట్రీట్‌మెంటు కూడా మనకి ప్రతిది కూడా మనం యాప్‌లో డిజైన్ చేయడం జరిగింది మేడం. 2 తెలుగు రాష్ట్రాలలో నేను ఎక్కడున్నా, ఎక్కడున్నా ఏ విలేజ్‌లో ఉన్నా 2 స్టేట్స్‌లో ఎక్కడున్నా చేసుకోవచ్చు మేడం. జస్ట్ ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చేసుకొని నా ప్రాబ్లమ్‌ని దాంట్లో ఎంటర్ చేస్తే చాలు. చాలు మొత్తం లిస్ట్ అంతా లిస్ట్ వచ్చేస్తది. వచ్చేస్తుంది. మంచి ఐడియా అండి. యెస్ మేడం. ఎట్లా వచ్చింది మీకు? నేను విలేజెస్ మాది మేడం బాగా విలేజ్. హ్మ్. అక్ మీ గురించి చెప్పండి. అంటే మీది ఏ ఊరు? మాదొచ్చేసి పామూరు దగ్గర చిలంకూరు మేడం. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆహా! బాగా పూర్ విలేజ్. బాగా. అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు. పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నెల్లూరో, ఒంగోలో, హైదరాబాదో, బెంగుళూరు ఎళ్ళాలి. అవును. వాళ్ళకి దానికి సంబంధించిన ఎక్కడికెళ్ళాలనేది తెలీదు యాక్చువల్‌గా. హ్మ్. దాని గురించి నేను బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మా పేరెంట్స్ తరం కావచ్చు, మా రిలేషన్స్ కావచ్చు అట్లాగా. నాకు 6 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసిన డిజైన్ మేడం ఇది. నాట్ ఓకే. ఇన్ టుడే. ఓకే. ఓకే. యెస్ సో, మేడం. 6 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ మీరు నుంచి. దగ్గర దగ్గర 1400 విలేజెస్ నేను రీచ్ చేసేసాను మేడం. ఓకే. ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ఏ డిసీజ్ ఎక్కువొస్తున్నాయి. మేజర్ డిసీజ్ క్యాన్సర్ గావచ్చు, డయాలిసిస్ హ్మ్. ఇప్పుడొచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ గావచ్చు. మొత్తం నేను రీసెర్చ్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేశాను మేడం. ప్లాన్ చేశారు. కాదు అంటే ఇంత మంచి ఐడియా వచ్చింది కదా! మీరు హ్మ్. విలేజ్ అని చెప్తున్నారు. నిజమే మీరు చెప్పిన సందర్భంలో టౌన్‌లో ఉన్నవాళ్ళు ఏదో ఒక హాస్పిటల్‌కి వెళ్తారు. విలేజర్స్‌కి ఇది పెద్ద ఐడియా ఉండదు. ఐడియా ఉంది. సో, వాళ్ళ కోసమే అన్నట్టుగా మీరు ఈ ఖచ్చితంగా. యాప్‌ని డిజైన్ చేశారు. మీరేం చదువుకున్నారు? అంటే మీరు మెడికల్ స్టూడెంటా? లేదు మేడం. ఐయామ్ నైన్త్ క్లాస్ డిస్కంటిన్యూ మేడం. ఆ! నైన్త్ క్లాస్ డిస్కంటిన్యూ. ఓకే. తర్వాత చదువుకున్నారా? లేదు మేడం. ఇప్పటికి 9థ్ డిస్కంటిన్యూనే అంతే. మీరు. ఎప్పుడు 2007, 8 ఆ టైంలో. ఇంకంతే ఓకే. చదువుకోలేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటా జీవనం సాగిస్తా ఉన్నాను. నాకొచ్చిన ప్రాబ్లమ్స్ నేను సొల్యూషన్‌గా తీసుకొని డిజైన్ చేశాను మేడం. ఓకే. ఇప్పుడు అంటే మీరు 9థ్ డిస్కంటిన్యూ అని చెప్పేసరికి నేను కాస్త ఆగుతున్నా. హ్మ్. ఇప్పుడు సరిగ్గా చదువుకోలేదనే అనాలి మిమ్మల్ని. యెస్ మేడం. కదా! యెస్. మరి మీకు ఈ ఐడియా కావచ్చు, ఈ ఇంప్లిమెంట్ చేయడానికి కావచ్చు, అదంత చిన్న విషయం అయితే కాదు. కాదు మేడం. ఒకసారి మీరు పడ్డ ఆ కష్టం గురించి చెప్తారా? ఖచ్చితంగా మేడం. నేనొచ్చేసి ఈ హాస్పిటల్స్ చూసి ప్రాబ్లమ్స్ చూసి విలేజ్ నుంచెళ్ళి హాస్పిటల్‌కెళ్ళి ఓపీ బుక్ చేసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేసరికి ఈవినింగు 1, 2 అవుతది మేడం. హ్మ్. వాళ్ళు డాక్టర్ ఇచ్చిన టెస్టులు చూసుకొని మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ విలేజ్‌కెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది మేడం? హ్మ్. ఇయన్నీ నేను ఫేస్ చేశాను. చేసి ఈ విధంగా ఏదన్నా ఒకటి కొత్తగా తీసుకురావాలి. ఇలాంటిది అసలు ఎవరు థింక్ చేయడం లేదు. ఎవరు ఆలోచించడం లేదు. అందుకనేసి ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతా ఉన్నాయి. ప్రతి మనిషికి హెల్త్ ఈజ్ వెల్త్ కంపల్సరీ. హెల్త్ కావాలి కాబట్టి నేను దాని గురించి డిజైన్ చేశాను మేడం. చేసి ఎవరితో డిస్కస్ చేశారు? నేను ఫస్టు అలాగే అసలెక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఎక్కడ మేజర్ డిసీజెస్ వస్తున్నాయి? ఈ మధ్య వచ్చేసి లేడీస్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ అని, హ్మ్. మామూలుగా డయాలిసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని వింటూ ఉంటాము. హ్మ్. దాన్ని బట్టి నేను విలేజెస్‌కెళ్ళాను మేడం. బాగా పూర్ విలేజెస్‌కెళ్ళాను. 1 ఆర్ 2 డేస్ స్పెండ్ చేశాను. వాళ్ళతోటి రిలేట్ అయ్యాను. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళ రిలేషన్‌లో వాళ్ళ రిలేషను జన్యు పరంగా వస్తుందా? లేకపోతే వాళ్ళ ఫుడ్ వల్ల వస్తుందా? లేకపోతే ఎలా వస్తుందనేసి రీసెర్చ్ చేస్తూ వచ్చాను. తర్వాతొచ్చేసి
అసలు డే వన్లో ఏది రాదు మేడం. హార్ట్ స్ట్రోక్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కూడా ఏది డే వన్లో రాదు. వాళ్ళు కనుక్కోకపోవడం వల్ల అది మేజర్గా వెళ్ళి వాళ్ళని మహమ్మారిగా మారి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది మేడం. ఓకే. దాన్ని వాళ్ళని ఫస్ట్లోనే కనుక్కోవాలి. ఫస్ట్లోనే కనుక్కోవాలంటే మనం వాళ్ళకి వచ్చేసి ఏదన్నా మనం చేయగలగాలి అనేసి ప్లాన్ చేసి చేసింది మేడం. సూపర్ ఐడియా అండి. ఉమ్. ఎందుకంటే చాలా మంది ఈ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారు. సఫర్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఎవరు ది బెస్ట్ డాక్టరో తెలీదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా చెప్పాలి అని అంటే నిష్ణాతులు అయి ఉంటారు. అవును, వాళ్ళెవరో మనకు తెలియాలి కదా. తెలియాలి కదా. అంటే నియర్ బై మనకి ఎవరు ఉన్నారో తెలుసుకోవడం తెలియాలి. కోసము ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఓకే, అసలు ఈ యాప్ ఫీచర్స్ ఏంటండి? ఫ్యూచర్స్ వచ్చేసి మేడం ఆటోమేటిక్గా మనం దాంట్లో ఏఐ ఇన్బిల్డ్ చేయడం జరిగింది మేడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమ్, మన ఏజ్, మన ఉమ్, జెండర్, మనకుండే లాంగ్ టర్మ్ డిసీజెస్ లేదా షార్ట్ టర్మ్ డిసీజెస్. లాంగ్ టర్మ్ అంటే బీపీ, షుగర్ అవి. షార్ట్ అవును. టర్మ్ అంటే మామూలుగా ఉండే పెయిన్స్ అవి. దాంట్లో అప్లోడ్ చేయగానే నీకు సంబంధించిన డాక్టర్ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి మేడం. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ మనది రేటింగ్ కూడా ఉంటుంది మేడం. ఒకసారి వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆ డాక్టరు ఎట్లా ట్రీట్ చేశారు మనల్ని అని దాంట్లో రేటింగ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చే ఏదైతే పేషెంట్ పేషెంట్ ఉంటారో ఉన్నారో వాళ్ళకి వాళ్ళు యూస్ఫుల్ ఉంటుంది. చూసుకొని ఆ డాక్టర్ని అవ్వాలా లేదనేసి చూసుకోవచ్చు మేడం. ఓకే. అది. దాని తర్వాత వచ్చి డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ బట్టి మెడికల్ ఉంటుంది కదా, ఉమ్, దాంట్లో అప్లోడ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా డోర్ డెలివరీ మెడిసిన్ కూడా వస్తుంది మేడం. ఉమ్, ఉమ్, ఉమ్. మెడిసిన్ వస్తుంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ వేసుకోవాలి రిమైనింగ్ వస్తుంది. ఓహో. ప్రతి ఒక్కటి యాప్లో ఉంటుంది మేడం. డేటా మొత్తం పేషెంట్కి సంబంధించిన డేటా మొత్తం ఎప్పుడు మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా రిమైండ్స్ వస్తూ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. హాస్పిటల్కి సంబంధించిన రూట్ మ్యాప్ కావచ్చు, ప్రతిది మొత్తం యాప్లో ఉంటుంది మేడం. సో ఈ కాన్సెప్టే అంటే ఓన్లీ ఎవరైతే వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం అంతేనా? ఎస్ మేడం. ప్రతి ఒక్కరు యాక్చువల్గా ఏంటంటే వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు వెళ్ళొచ్చు. లేదంటే బాడీలో ఆటోమేటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ జరగడం వల్ల క్యాన్సరు సమ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. దాన్ని ఫస్ట్లోనే తెలుసుకొని దానికి తగ్గ చికిత్స ట్రీట్మెంట్ చేసుకొని ఎమ్మటే తీసుకోవచ్చు. జాగ్రత్త పడచ్చు. మీరేం వర్క్ చేస్తుంటారు? నేను యాక్చువల్గా ఒక ఏజెన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను మేడం. ఎక్కడ మీది? ఫైనాన్స్ నెల్లూరే. నెల్లూరులో ప్రస్తుతానికి? నెల్లూరే. ఓకే. తర్వాత 6 years నుంచి అసలు టోటల్ వర్క్ కొలాప్స్ అసలు లేదు. నా రీసెర్చ్లో నేను జరుగుతున్నాను. ఓకే. అంటే మీరు ఒక్కరే ఈ పని చేయడం లేదు, కాస్త ప్రెజెంట్ ఇప్పుడు కష్టమే 30 కదా? మెంబర్స్ దాకా ఉన్నారు మేడం. దీంట్లో ఒక మంచి సీనియర్ డాక్టర్స్ 2 ఉన్నారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు నీకు ఏదైతే నాకు కావాలో వాళ్ళ దగ్గర నుంచి అలాంటి వాళ్ళని టీమ్గా చేసుకుంటూ 30 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే ఒక మెడికల్ స్టూడెంటో ఇలాంటి వైద్యం కోసము యాప్ గురించి మాట్లాడితే బాగుంటది, వినడానికి బాగుంటది, చెప్పుకోవడానికి బాగుంటది. మీరు 9th డిస్కంటిన్యూ అంటున్నారు. అలాంటి మీరు వెళ్ళి యాప్ డిజైన్ కోసం అన్నప్పుడు అంత త్వరగా యాక్సెప్ట్ చేశారా మిమ్మల్ని? మేడం వాస్తవంగా అయితే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు మేడం. మ్మ్. మనకు ప్రాబ్లం కనపడింది, దానికి సొల్యూషన్ కావాలంతే. అంటే మీరు చెప్పినప్పుడు నమ్మేరా అని? నమ్మారంటే నేను అలా కన్విన్స్ చేశాను. నాకు అతను డాక్టర్ కావాలి, నాకు ఆ. అతని దగ్గర నుంచి నేర్చుకోవాలి. నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ చెప్పాను, అతను నచ్చాడు. తర్వాత నాతో కన్సల్ట్ అయ్యారు, నాతో ట్రావెల్ అవుతున్నారు కూడాను. మ్మ్హ్మ్. మరి యాప్ డిజైన్కి కూడా బెంగళూరు వెళ్ళాము రీసెంట్గా, ఒక 20 days బ్యాక్. ఓకే. మొత్తం 25 మెంబర్స్ దాకా వెళ్ళాము. నేనే మొత్తం మాట్లాడాను, యాప్ డిజైనింగ్ కూడా మొత్తం నేనే మాట్లాడాను. ఓకే. సో ఇబ్బందులు ఏమి ఎదురు ఇబ్బంది లేదంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఇంగ్లీష్ రాదు నాకు టోటల్లీ. మ్మ్. అక్కడ కూడా కొంచెం నాకు చిన్నతనంగా చూశారు, లాంగ్వేజ్ రాదనేసి ఇంకెవరన్నా మాట్లాడారంటే అసలు నేను ఫౌండర్, నేను మాట్లాడకుండా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు నేను డిస్కస్ చేశాను. తర్వాత వచ్చేసి నేను నీట్గా మాట్లాడాను, వాళ్ళకి యాప్ గురించి ఎలా వాళ్ళు బేసిక్స్ మొత్తం చెప్పారు నాకు. మా యాప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందంటే సరే మీకు కావాల్సింది డిజైన్ చేయమంటే చెప్పాను, చేశారు. ఆల్రెడీ ఇంకొక 20 daysలో కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దానికి కావాల్సిన పేమెంట్ చేసాము. మ్మ్హ్మ్. నాకు ఆల్రెడీ సపోర్ట్ కూడా బాగుంది మేడం. సో ఎందుకంటే కాన్ఫిడెంట్ గా మీరు ముందుకెళ్ళారు వెళ్ళాను అంతే. ఖచ్చితంగా. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దానికి చదువు ఇంకోటి ఇబ్బంది కాదు అంటారు కాదు, మీరు. అవును మేడం. హ్మ్? నేను రూట్లో నుంచి వెళ్ళాను కానీ మేడం, విలేజ్ నుంచి వచ్చాను నేను, సిటీలోంచి కాదు. విలేజ్లో జరిగే ప్రాబ్లమ్స్ చూస్తూ వాళ్ళతో రీసెర్చ్ చేస్తూ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూస్తూ అక్కడ నుంచి నేను యాప్ డిజైన్ చేశాను కాబట్టి నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఓకే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అనుకోండి, ఎంతో కొంత తెలుసుకుంటారు. మీరే చెప్తున్నారు 9th డిస్కంటిన్యూ అయ్యింది అని. మళ్ళీ ఇలా ఒకవేళ చదువుకోలేని వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు? వాళ్ళకి వచ్చేసి మనం ప్రతి విలేజ్లో 2 సూపర్వైజర్స్, మేల్ ఫీమేల్ 1 వెల్ ట్రైనర్ నర్సుని పెడతాం మేడం. ప్రతి విలేజ్ ప్రతి విలేజ్లో అదే మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి. వాళ్ళు వచ్చేసి షుగర్, బీపీ, మెయిన్ మిషనరీ టెస్ట్కి సంబంధించినవి వాళ్ళ దగ్గర ఉంటాయి మేడం. వచ్చేసి ప్రతి వీక్లీ వన్స్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి విలేజ్లో కండక్ట్ చేస్తాం. ఓకే. వీక్లీ వన్స్.
తర్వాత వచ్చేసి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ మొత్తం ఎవ్రీడే చెక్ చేసుకుంటుంటారు. ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక సంబంధించిన హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. లేకుంటే వీళ్ళే తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొస్తారు మేడం. మీరు ఒక ప్లే స్టోర్‌లో పెట్టేసి వాళ్ళని చూసుకోమని వదిలేయట్లేదు. లేదు మేడం. గ్రౌండ్ విలేజ్‌లో ఉన్న వాళ్ళకి పిల్లలున్నా లేకున్నా ఓల్డ్ ఏజ్ అయినా కానీ మనమే రెస్పాన్సిబిలిటీగా తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చూపించి తీసుకొచ్చి వదిలిపెడతాం మేడం. మళ్ళీ రిమైండింగ్ ఏదన్నా మెడిసిన్ మళ్ళీ నెక్స్ట్ 15 డేస్, 20 డేస్ మెడిసిన్ అయిపోయినా కానీ వాళ్ళ దగ్గర క్యాష్ లేకుండా మనమే ఓన్‌గా క్యాష్ పెట్టి తీసుకొచ్చిస్తాం. మళ్ళీ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. సూపర్ అండి. ఓన్‌గా ఎంప్లాయీస్‌ని పెట్టి ప్రతి విలేజ్‌లో. ఓకే. నేను ఇప్పుడుండే విలేజెస్ మొత్తం కలిపి 1,07,000 ఎంప్లాయీస్ కూడా కావాలి మేడం దీనికి. అదే ప్రతి విలేజ్‌లో. ఇప్పుడు నేను అనబోతున్నాను అది. ఇప్పుడు దీనికోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మీకు ఫండ్స్ ఎట్లా ఉన్నాయి? అదేమన్నా మీకేమన్నా ఇబ్బంది ఉందా? లేకపోతే హెల్పింగ్ కోసం ఎవరినైనా మీరు చూస్తున్నారా? ఆల్రెడీ చూస్తున్నాం మేడం. హ్మ్. చాలా మందిని చూస్తున్నాము. చాలామంది వస్తున్నారు గూడా. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు మేడం. హెల్త్ ఇష్యూస్ అనేది చాలా లాంగ్‌గా ఉంటాయి. దాని గురించేసి ప్రెజెంట్ చాలామంది వస్తున్నారు. మేము గూడా దాని సపోర్ట్ బాగుంది మేడం ప్రెజెంట్. హ్మ్. హ్మ్. ఇప్పుడు చాలామంది డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి బెనిఫిట్స్ మీరేమైనా ఇస్తున్నారా? ఏమైనా ఇస్తున్నామంటే డాక్టర్స్ ఇచ్చిన ఏదైతే టెస్టులు ఉంటాయి కదా మేడం. హుహు. ఆ టెస్టులు మొత్తం మనకు సంబంధించిన ల్యాబ్స్‌లో సమ్ పర్సెంటేజ్‌కి చేయడం, తక్కువ చేయడం. తర్వాత ఓకే. వచ్చి మెడికల్ వచ్చేసి హోమ్ డెలివరీ ఉంటుంది మేడం. ఆహా! దాంట్లో ఇచ్చిన దాన్ని ఎమ్మటే దాంట్లో డౌన్‌లోడ్ పెట్టంగానే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన మెడికల్ మొత్తం డోర్ డెలివరీ ఉంటుంది. వేరే కంపెనీతో మనం టై అప్ అయ్యి ఉన్నాము. ఆల్రెడీ మెడికల్ డోర్ డెలివరీ చేసే కంపెనీతోటి వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. ఇప్పుడు సిటీస్‌లోనో లేకపోతే టౌన్స్‌లోనో అయితే ఇది పెద్ద ఇబ్బంది లేదండి. హ్మ్. ఇప్పుడు కొన్ని మనం విలేజెస్ చూస్తున్నాం. దానికి ట్రాన్స్‌పోర్టే సరిగ్గా ఉండదు. కరెక్టే మేడం. జొమాటో, స్విగ్గీలో ఎక్కడికైనా వెళ్తుంది కదా మేడం. ఓకే. తర్వాత వచ్చేసి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మనం ఎందుకు ఇవ్వలేం మేడం మెడిసిన్. ఇది హ్మ్. హెల్త్‌కి సంబంధించింది. హ్మ్. ఖచ్చితంగా చేయొచ్చు మేడం. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఓకే. ఆల్ ముఖ్యంగా అంటే ఏ విలేజెస్‌లో మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చూస్తున్నారు? ఖచ్చితంగా మేడం. ఎక్కడ? ఎక్కడంటే ఆల్రెడీ మేజర్ సిటీస్ అలానే ఉన్నాయి మేడం. హ్మ్. మేజర్ సిటీస్ కాకుండా విలేజ్ రూరల్‌కెళ్తే హ్మ్. చాలా వరకు ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్నా కానీ వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం. ఏ హాస్పిటల్‌కెళ్తే ఏ ట్రీట్మెంట్ వస్తుంది. టైమింగ్స్ తెలియక వాళ్ళు ఇబ్బంది పడటం. తర్వాత సఫిషియెంట్ మనీ లేకపోవడం. చాలామంది విలేజెస్‌లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. హ్మ్. ఇప్పుడు 6 మరణాల్లో మేజర్‌గా వచ్చేసి ఒకటి క్యాన్సర్ ఉంటుంది మేడం. కిడ్నీ సమస్యలు చాలామంది విలేజెస్ వాళ్ళకి తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాన్ని బట్టి డిజైన్ చేసాం. ఓకే. ముఖ్యంగా ఎన్ని జిల్లాల్లో ఈ గ్రామాల్ని మీరు డివైడ్ చేశారు? ఎన్ని జిల్లాలు అంటే తిరుపతి జిల్లా ఒకటి మేడం. ఓకే. తర్వాత వచ్చేసి అనంతపురం, హ్మ్. కడప, కర్నూలు ఇయన్నీ బాగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ విలేజెస్ మేడం హ్మ్. చాలా వరకు. తర్వాత హాస్పిటల్స్ కూడా దగ్గరలో దగ్గరలో ఉండవు. లేవు మేడం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చేసి ఓన్లీ తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరు, నెల్లూరు, చెన్నై ఇంతవరకే గానీ చిన్న చిన్న హాస్పిటల్స్ తప్పించి పెద్ద హాస్పిటల్స్ ఎక్కడా లేవు మేడం. ఎక్కడికెళ్ళాలన్నా 400 అండ్ 500 కిలోమీటర్స్. సమ్ యాక్సిడెంట్ జరిగితే దరిదాపు అక్కడ తీసుకెళ్ళేలోపు నో గ్యారంటీ. హ్మ్. అందుకనేసి నేను బాగా విలేజ్‌లో రీసెర్చ్ చేసి ఇప్పుడు విలేజెస్‌లో ఏదైతే పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఉందో మా స్టాఫు హాస్పిటల్‌కి కాల్ చేసి ఓపీ తీసుకొని ఉంటాడు. డైరెక్ట్ వెళ్ళిపోయి కలిసి మళ్ళీ వచ్చేయొచ్చు. హుహుహు. 1 డేలో ఈజీగా అంటే అంటే మనకి ట్రాన్స్‌పోర్ట్ కూడా మీరేమన్నా అక్కడ వెహికల్స్ ఉంచడం లాంటివి ఏమన్నా అలా ఏం చేస్తున్నారా? లేదు మేడం. అది ఇంకా ప్లాన్ అంతవరకు చేయలేదు. అనుకోలేదు. సో, ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి. అవును మేడం. ఫస్ట్ గైడ్ చేస్తున్నారు మీరు. గైడ్ చేస్తున్నాను మేడం. విలేజెస్‌లో ఆల్రెడీ ఎంప్లాయీస్ కోసం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చే సపోర్టర్స్ కావాలి మేడం కొంచెం. అదే నేను అడుగుతున్నా. సపోర్టర్స్ ఇది కావాలి. అంత చిన్న ఆల్రెడీ విషయం కాదు హ్మ్. కదా! ఇప్పుడు ప్రతి విలేజ్‌లోనూ ఒక ఇద్దరిని పెట్టాలి అనంటే వెల్ ట్రైన్డ్ ఎన్ని నర్స్ కూడా ఉంటుంది మేడం. మొత్తం ముగ్గురొస్తారు స్టాఫ్. మరి ఫీమేల్. వాళ్ళందరికీ సాలరీస్ ఇవ్వాలి? ఖచ్చితంగా మేడం. ఆల్రెడీ మనకు సపోర్ట్ ఉంది. ఇంకా కొంచెం సపోర్ట్ వస్తే దాన్ని మాకు బాగా చేస్తాం మేడం. ఓకే. ఖచ్చితంగా. ఎప్పుడు ఈ యాప్ అనేది అవైలబుల్‌కొస్తుంది? ఓ 20 డేస్ మేడం. ఆల్రెడీ మనం ఇచ్చి 1 ½ మంత్ అయితుంది. ఇంకో 20 డేస్‌లో వస్తుంది. మనకి ఏఐ ఇన్‌బుల్ట్ ఉంది కాబట్టి హ్మ్. కొంచెం టైం పడుతుంది మేడం. హ్మ్. అంతే. లేకపోతే ఈ పాటికి వచ్చుండేది. ఓకే. హ్మ్. సో, ముఖ్యంగా మీరు నెల్లూరు జిల్లా ప్రాంతవాసి. హ్మ్. ఏపీ, తెలంగాణ తెలంగాణ. 2 రాష్ట్రాలలోనూ స్టేట్స్. తెలుగు వారికైతే తెలుగు ఈ వాళ్ళు యాప్‌ని అవైలబుల్‌గా ఉంచుతున్నారు. ఉంచుతున్నాం మేడం. కదా! అన్ ఫ్యూచర్‌లో మొత్తం కంట్రీ మొత్తం వస్తుంది మేడం. హ్మ్. కానీ ఆఫ్‌లైన్ మాత్రం ఇవ్వలేము మేడం. ఆన్‌లైన్‌లో ఎక్కడైనా ప్లే స్టోర్‌లో యాప్ దొరుకుతుంది. హాస్పిటల్‌కెళ్ళొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ హ్మ్. ఆఫ్‌లైన్ మాత్రం మన 2 స్టేట్స్‌లోనే అవైలబుల్ ఉంటుంది. అదే ఇప్పుడు మరి చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. బట్ కొంతమంది దగ్గర ఉండదు.
ఎస్ మేడం. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నెట్ ఉంటుందని మనం అనుకోలేము. ఒకవేళ నెట్ వేయించుకున్నా ఒక 1 మంత్ కొంతమంది నెట్ తీసుకోరు. తీసుకో మరి అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులేగా. అందుకే కదా మేడం మనం ఆఫ్లైన్ కూడా ఇచ్చున్నాము. ఇచ్చారా? సిటీస్లో కూడా అవైలబుల్ ఉంటుంది అది ఆఫ్లైన్. ఓకే. మనం టోటల్ 2 స్టేట్స్లో ప్రతి విలేజ్కి ఇద్దరు ఒక ట్రైనీ నర్స్ ఉంటుంది మేడం. ట్రైనీ నర్స్ వచ్చేసి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి రిమైండ్ చేస్తూ ఉంటారు మేడం. ఎందుకంటే చాలామంది తగిన కోర్సు వాడక పక్కన పడేయటం, లేకపోతే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, దానివల్ల ఆ ప్రాబ్లం పెరుగుతుంది, డిసీజ్ అయితే పెరుగుతుంది. ఈ నర్స్ వచ్చేసి ప్రతి హౌస్కి వెళ్ళి రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వాడాలి ఏంటనేసి. అంటే ఇప్పుడు నెట్ ఉన్న వాళ్ళకేమో యాప్లో అన్ని డిజైన్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి రిమైండింగ్స్ ఉంటుంది, తెలుసుకుంటారు, చూస్తారు. ఒకవేళ నెట్ సౌకర్యం లేని వాళ్ళకి మీరు అక్కడే ఒక 3 ఎంప్లాయీస్ని పెడుతున్నారు ఖచ్చితంగా పెడుతున్నాం మేడం. కదా. ఖచ్చితంగా పెడుతున్నాము. ఆ. యాప్లో ఏదైతే ఫ్యూచర్స్ ఉంటాయో ఆఫ్లైన్లో కూడా సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఆహాహా. సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కావచ్చు హెల్త్కి సంబంధించి, అలాంటివి కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం, ఎక్కడ అవైలబుల్ ఉంటుందో అవగాహన కల్పించడం, దానికి సంబంధించిన డాక్టర్కి హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉంటాం మేడం. అవును, నిజమే. ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇచ్చింది, అది అన్ని హాస్పిటల్స్కి వర్తించదు, ఎస్ మేడం. కొన్ని హాస్పిటల్స్కే వర్తిస్తుంది. వీళ్ళకి ఉందో లేదో కూడా మనకు ఐడియా లేదు. మరి వాళ్ళని ఎట్లా గైడ్ చేస్తారు? గైడ్ చేస్తామంటే వాళ్ళకు ఉందో లేదో మనం చెక్ చేస్తాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు అంటే వేరే హాస్పిటల్ పేమెంట్ ఉండే హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. అది మనకి ఆ యాప్లో అడుగుతుందా? అడుగుతుంది మేడం, ఖచ్చితంగా అది ఆప్షన్ కూడా ఉంది. ఉందా? ఉంది మేడం. ఓకే. ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ అని ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యాప్స్ అంటే మనకు ఉండే ప్రాబ్లమ్స్కి సంబంధించి మనం ఫిల్అప్ చేస్తాం మేడం. మనకు ఉండే ప్రాబ్లం ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన హాస్పిటల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి మేడం. ఓకే. హాస్పిటల్స్లో మనకి సంబంధించిన డాక్టర్ కూడా వస్తారు మేడం. అతని పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అవుతుంది మేడం. ఎందుకంటే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మనం అతనితో కాల్లో మనకుండే ప్రాబ్లంతో డిస్కస్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు ఒక టైం ఇస్తారు మేడం. ఆ టైంలో వెళ్ళి సంబంధించిన డాక్టర్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ని టెస్టుల ద్వారా కావచ్చు తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేయచ్చు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా మనం కొన్ని సర్వీసెస్ చూసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుకి సంబంధించిన సర్వీసెస్ మనకు కావాలి, మన కస్టమర్ కేర్తో మాట్లాడాలనుకుంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఉంటుంది. ఇదేమో హెల్త్ ఎమర్జెన్సీ, ఏ టైంలో ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితి. మరి దీని టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? 24/7 మేడం. యాప్ 24/7 ఆన్లో ఉంటుంది మేడం. ఎప్పుడైనా హాస్పిటల్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు మేడం. 24/7 అవైలబుల్ ఉంటుంది. అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఇంత చిన్న విషయం అయితే కాదు కదా, మేడం. చాలా పెద్ద. దానికి సంబంధించిన టీము, దానికి సంబంధించిన స్టాఫ్ మొత్తం 24/7 ఆన్లో ఉంటారు. ఒకసారి మీ టీం కోసం చెప్తారా, ఎంతమంది దీనికోసం వర్క్ చేస్తున్నారు? 30 మెంబర్స్ ఉన్నారు మేడం ప్రజెంట్ నాతో కలిపి. ఓకే. దాంట్లో డాక్టర్స్ ఉన్నారు, మంచి వెల్ ట్రైన్ డాక్టర్స్, మంచి సీనియారిటీ ఉన్నోళ్ళు. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్, అంటే నాకు ఏదైతే నాకు నీడ్ ఉందో వాళ్ళని నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది మేడం. ఓహో, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లోనే ఉండి మీకు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. ఎస్ మేడం. అంతేనా? తర్వాత వాళ్ళకి ఉండే నాలెడ్జ్ నాతో షేర్ చేసుకోవడం, అలాగలాగా నేను టీం బిల్డ్ చేసుకుంటా వస్తా ఉన్నాను. ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఇన్ని విలేజెస్కి ఒక 3ని మీరు పెడుతున్నారు కాబట్టి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు? 1,07,000 ఆల్మోస్ట్ మేడం. ఎందుకంటే విలేజెస్ వచ్చేసి 2 సూపర్వైజర్లు, ఒక వెల్ ట్రైనర్స్. తర్వాత మండలానికి వచ్చి ఒక టీమ్ లీడర్ ఉంటాడు మేడం. మండలంలో ఉండే టీమ్ లీడర్ విలేజెస్లో ఉండే వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి డిస్టిక్ వచ్చేసి ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు మేడం. ఓకే. తర్వాత వచ్చేసి స్టేట్కి వచ్చేసి మేనేజర్ ఉంటాడు మేడం. ఇప్పుడు 1,00,000 మందికి పైగా మీకు ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. ఎస్ మేడం. ఏ బేసిక్స్ మీద వాళ్ళని మీరు జాబ్లోకి తీసుకుంటారు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? క్వాలిఫికేషన్ వచ్చేసి మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళకి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి మేడం. విలేజ్ పీపుల్స్కి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి అబౌవ్ 10th ఆర్ ఇంటర్ అయితే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ చదివి ఏ డాక్టర్ రిఫర్ చేయాలో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మేడం. అది ఈ నర్స్ మాత్రం వెల్ ట్రైన్డ్ నర్స్ అయి ఉండాలి మేడం. ఎందుకంటే విలేజ్లలో డాక్టర్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 days 3 days ఒకసారి చేసుకోమని చెప్తుంటారు. వెల్ ట్రైన్ నర్స్ అయితేనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అందుకనేసి వెల్ ట్రైన్ నర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ మేడం. తర్వాత వచ్చేసి 2 సూపర్వైజర్స్ ఎప్పుడు 24/7 ఆన్లో ఉంటారు. ఒక పర్సన్ మాత్రం వీళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేస్తూ తీసుకెళ్తూ వస్తూ ఉంటారు. ఒక నర్స్ మాత్రం టోటల్ విలేజ్ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటారు. ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయిందండి? లేదు మేడం, ఇంకా అంటే మనం ఫస్ట్ యాప్ ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత 1 by 1 డిస్ట్రిక్ట్ని మనం
దానికి సంబంధించిన ఇచ్చి గైడెన్స్, దానికి సంబంధించిన టీమును బిల్డ్ చేసుకొని 1 by 1 డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్దామని. ఇప్పుడు సాధారణంగా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా దగ్గరకు వచ్చే స్టాఫ్ ప్రతి ఒక్కరిని నేను కన్సల్ట్ అవ్వాలి. 1 lakh మెంబర్స్ కన్సల్ట్ అవ్వాలంటే కష్టం కాబట్టి అవును. డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్తున్నాను. కాదు. ఇప్పుడు ఇలాంటి యాప్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు 1,00,000 పైచీలకు ఎంప్లాయీస్ మీకు కావాలి అని అంటే వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలిగా. ఖచ్చితంగా మేడం. చాలా మనీ కావాలిగా. సాటిస్ఫైడ్ శాలరీస్ లేకపోతే ఎవరు వర్క్ చేసే పరిస్థితి మేడం. లేదుగా. మరి ఎక్కడి నుంచి మీరు ఈ ఫండ్స్ తెస్తున్నారు? అంత ఫండింగ్ ఇచ్చేవాళ్ళు మీకు ఉన్నారా? ఉన్నారు మేడం. ఓకే. ఉన్నారు. లేదంటే మీరేమైనా రిక్వెస్ట్ మీది ఉండిద్దా? రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ కూడా ఉంది. హ్మ్. ఆల్రెడీ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంది మేడం. హ్మ్. మంచి మేజర్ హాస్పిటల్స్తో మనం పార్ట్నర్షిప్ షేర్ చేసుకోవడం, చైన్ హాస్పిటల్తో. తర్వాత వచ్చేసి మనకి ఏదైనా సపోర్టర్స్ కూడా కావాలి మేడం. ఓకే. సపోర్టర్స్ కూడా అంటే బాగా పెడతానంటే కాదు మేడం. జస్ట్ 1 to 5 lakhs బిలోనే ఉండాలి మేడం. అంటే ఎలా అంటే నేను ఈ యాప్ డిజైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత వచ్చేసి విలేజెస్లో ఉండే మేజర్ డిసీజ్ని అవేర్నెస్ ఇచ్చే విధంగా ఒకటి, తర్వాత వచ్చేసి దీంట్లో పార్ట్నర్స్గా చేర్చుకొని వాళ్ళని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దామని, బాగా మధ్యతరగతిగా ఉండే వాళ్ళని దీంట్లో నేను తీసుకునేసి వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాను మేడం. చాలా మంచి ఆలోచన. 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశం చాలా మందికి అరుదుగా వస్తూ ఉంటుందండి. రైట్. అలాంటిది మళ్ళీ మీరు చెప్తున్నారు. నేను అనుకున్నాను మీరు యాప్ గురించి అది మాట్లాడినప్పుడు మేబీ మీరేదో మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ ఏమో. అందుకోసం ఇటువంటి ఆలోచన ఉందేమో అనుకున్నాను. బట్ మీరు చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. 9th వరకునే చదువుకున్నాను అని. సో, గుడ్ థాట్ అండి. చాలామంది సర్వీస్ చేయాలని అనుకుంటున్నారు చూడండి. సో, మంచిగా జరగాలనే కోరుకుంటున్నాము. సో, ఫైనల్‌గా ఏమైనా చెప్తారా ఆడియన్స్‌కి? ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ టోటల్ ఫ్రీ అండి. హ్మ్. ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము. ఓకే. సర్వీస్ టోటల్లీ ఫ్రీ. ఇప్పుడు కన్సల్టేషన్ తీసుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర అది అది వాళ్ళ నామినల్ ఫీజు నామినల్ ఫీజే, దానికి మనకి సంబంధం ఏమి ఉండదు. ఓకే. మన దగ్గర సర్వీస్ యాప్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రతిది కూడా జీరో ఫీ, అసలు నో ఫీ. యాప్ నుంచి అయితే మీరు ఎలాంటి అమౌంట్ కలెక్ట్ ఇప్పుడే చేయట్లేదు. కాదు ఎప్పటికైనా సరే. అంతే. సో, ఎప్పటికైనా. ఇంకా డాక్టర్ అంటారా? వీళ్ళు వేలు పెట్టుకోవాల్సిందే. పెట్టుకోవాల్సిందే. ఇంకా మెడికల్ మనం చేసే బెనిఫిట్ ఏంటంటే దానికి సంబంధించిన డాక్టర్కి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఈజీగా జరిగేదానికి మనం రిఫర్ చేస్తాం, యాక్సెస్ ఇస్తున్నారు అంతే. యాక్సెస్ ఇస్తున్నాం. వెంకటేష్ గారు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇదంత చిన్న విషయం అయితే కాదు. వ్యయ ప్రయాసలతో కూడినది. కాబట్టి మీ రిక్వెస్ట్ ఏమైనా ఉందా? మీరు ఆడియన్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ మేడం, ఉంది మేడం. ఇది వచ్చేసి కొంతమంది నన్ను చాలా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఈ యాప్ని వాళ్ళకి ఇమ్మని చెప్పి చాలామంది నన్ను బెదిరించడం కావచ్చు, లేకపోతే పార్ట్నర్గా చేర్చుకోమని కూడా చెప్పారు మేడం. కానీ నా కాన్సెప్ట్ వచ్చేసి విలేజెస్లో మధ్యతరగతి కుటుంబం జీవిస్తున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇద్దాము, వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దాము. 1 to 5 lakhs, 1 lakh కావచ్చు, 5 lakh కావచ్చు, ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసి వాళ్ళ లైఫ్ని గ్రోత్ చేసుకోవచ్చు మేడం. ఇది హెల్త్కి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి దీనికి ఫ్యూచర్ బాగుంటుంది మేడం. హ్మ్. దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి మేడం. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలాంటి బెనిఫిట్స్ అంటే 1 lakh ఎబోవ్ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో ఇన్వెస్టర్ మేడం, హుహు. పార్ట్నర్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 1 yearలో 10,000 CR టర్న్ ఓవర్ కంపెనీ మేడం. దిస్ ఇస్ వన్. హ్మ్. నేను ఆ విధంగా డిజైన్ చేశాను. 6 years, నాట్ ఇన్ టుడే, 6 years నుంచి నేను ప్లాన్ చేసింది అది. నేను చెట్టు నాటిన వాడే నీరు పోస్తాడు అన్నట్టు నేను ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నానో ఆ విధంగా కూడా ఇన్కమ్ వచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాను. దానికి నాకు సపోర్ట్ ఆల్రెడీ 30 members ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను యాప్ దాకా వెళ్ళగలిగాను. ఆఫ్లైన్ కూడా వెళ్ళాలి అంటే కొంచెం ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటున్న మధ్యతరగతి వ్యక్తులు కూడా నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మేడం. ఒకవేళ మీ థాట్ నచ్చి, మీ ఐడియా నచ్చి ఎవరైనా మీతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మొబైల్ నెంబర్ ఉంటుంది మేడం. మీకు డిస్‌ప్లేలో వెంకటేష్ గారి నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ మీకు డైరెక్ట్‌గా వెంకటేష్ గారే తెలియజేస్తారు. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఈ సర్వీసెస్‌లో మేము పార్ట్ అవుదామని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెంకటేష్ గారితో మాట్లాడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిటీ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇన్వెస్టర్స్కి సపరేట్ పవర్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను మేడం. హ్మ్. దాన్ని డైరెక్ట్గా కలిసినప్పుడు నేను పవర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్వెస్టర్కి సంబంధించిన పవర్ ప్రెజెంటేషన్ ఉంది. దాని గురించి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేద్దాం మీటింగ్ లాగనేసి కూడా చెప్పండి మేడం. అనుకుంటున్నారా? సో, ఎవరైతే కాల్స్ చేస్తారో వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మీరు ఇన్వెస్టర్స్‌కి ఇస్తారు. Yes, సో, అదే చెప్తున్నాను. వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీ నంబర్‌కి కాల్ చేసినట్లయితే అన్ని డౌట్స్‌కి మీరు చక్కటి ఎస్ మేడం. ఆన్సర్ ఇస్తారు. ఒక సొల్యూషన్ కూడా చూపిస్తారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు. Thank you. మంచి ఆలోచన. సో, సర్వీస్ చేయాలని అనుకుంటున్నారు. గో అహెడ్ అంటారు కదా! అట్లా. ఓకే. అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్.